కేసీఆర్ అరెస్టు పైన కుట్రలు జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక బాంబు పేల్చిండ్లు. మరి నిజంగా కేసీఆర్ని అరెస్ట్ చేసే అంత ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా? రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ నన్నా కేటీఆర్ నన్నా అరెస్టు చేసి ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలనే ఒక గోల్డెన్ డ్రీమ్ ఉన్నది. మామూలు కళ కాదు, అది గోల్డెన్ డ్రీమ్, బంగారు కళగా అంటాడు ఆయన. కేసీఆర్ ఏమో తెలంగాణను బంగారుమయం చేద్దామని ఆయన కలగా అంటే, ఈయనేమో కేసీఆర్ను జైలు వేయాలని బంగారు కలగా అంటాడు. మరి ఆ కుట్రను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటపెట్టారు. ఏదో ఒక కేసు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం పేరు మీద కావచ్చు, ఈ రేసింగ్ మీద కావచ్చు, ఇంకో దాని మీద కావచ్చు, ఏదో ఒక దాంతో, ఏదో ఒక సాకుతోటి కేసీఆర్ని అరెస్టు చేసి ఒక్కరోజన్నా జైల్లో ఉంచాలనే ఒక బంగారు కళ, ఒక దుర్మార్గమైన కళను అంటాను రేవంత్ రెడ్డి గారు. కాకపోతే దీనికి బీజేపీ సహకరించాలని కోరుకుంటాను ఆయన. నిజమే అవినీతి జరిగిందనో అక్రమం జరిగిందనో నమ్మించి బీజేపీ సహకారంతో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటాను. దానికి సంబంధించి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తానికైతే ఒక బ్లాస్టింగ్ న్యూస్ తెచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారి శత్రువర్గం ఏదైతే ఉన్నదో, ప్రత్యర్థి వర్గం ఏదైతే ఉన్నదో ఆశపడుతుంది. చాలామంది రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ని అరెస్ట్ చేస్తాడు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడని ఊహించింది. కానీ అది జరగకపోయేసరికి ఎక్కడోడు అక్కడ అసలు ఏ అవినీతి జరిగినప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారా భయ్ అనే కాడికి వచ్చింది. మరి కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా? లేకపోతే బీజేపీ కూడా పరోక్షంగా కేసీఆర్ గారి అరెస్టుకు సహకరించి బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందులలో నెట్టేసి ఇటు కాంగ్రెస్ బీజేపీ దోస్తాన్ చేయాలని చూస్తున్నదా? తెలుస్తుంది, ముందు తెలుస్తుంది.